మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన విష్ణు అనే వ్యక్తిపై తమకు అనుమానం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నా పేరు వెంకటయ్య. మా చెల్లెలి బిడ్డ రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఈ విషయం నాకు రాత్రి తెలిసింది. మేము తెల్లవారుజామున వచ్చినాము. ఇక్కడ రైతువేరి దగ్గర జరిగిందంట సంఘటన. ఆ సంఘటన దగ్గరకు వెళ్తే చున్నీ మొత్తం రక్తం అయిపోయింది. తర్వాత డ్రైయర్ ఒకదికి పడిపోయింది. బాత్రూమ్ లో చూస్తే మొత్తం బ్లడ్ అయింది. బ్లాక్ బాత్రూమ్ మొత్తము. మాకు అనుమానం అయితే విష్ణు అనే వ్యక్తి మీద ఉంది. కానీ ఒక్కడు చేసినట్లు లేదు, అది ఒక ముగ్గురు నలుగురు కలిసి చేసినట్లుంది. ఇది సంఘటన జరిగింది. దీనికి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. మూసాపేట ఎస్ఐ గారికి, లోకల్ ఎస్ఐ గారికి, సిఐ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వేముల విలేజ్ నుంచి ఒక అమ్మాయి ప్రవళిక అని ఒక అమ్మాయి చనిపోయింది, బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అయిందని చనిపోయిందని దరఖాస్తు వస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే ప్రాథమిక సమాచారం ఏంటంటే విష్ణు అని ఈ అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకుందని తెలిసింది. రాత్రి వీళ్ళిద్దరు రైతు వేదిక దగ్గర పోయి మరి సెక్షువల్ పార్టిసిపేట్ చేసినప్పుడు హెవీ బ్లీడింగ్ అయినట్టుంది. బ్లీడింగ్ అయితే తీసుకుపోయి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. అక్కడ వాళ్ళ మదర్ ని కూడా పిలిపించడం జరిగిందంట వాళ్ళు రాత్రి. ఆ తర్వాత అక్కడి నుంచి మూసాపేట మన జానంపేట తీసుకుపోయే వరకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పల్స్ రేట్ చూసి చనిపోయిందని చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇంకా ఇప్పుడు దరఖాస్తు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాకు ఆ దరఖాస్తు తీసుకున్న తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆ అక్యూజ్ ని వాళ్ళు ఏం చెప్తే అట్లా అక్యూజ్ ని పట్టుకొస్తాం, ఇమీడియట్ పట్టుకొని రావడం జరుగుతుంది. పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తాం. 24 hours లో వాడిని అరెస్ట్ చేస్తామని తెలియజేస్తాం. మీ అదుపులో ఉన్నాడా సార్? అదుపులో లేడు, ఇప్పుడు ఇంకా రాలేదు. వెతుకుతున్నాం, ఒక టీం నాది ముసాపేట బంగ్లాగడ్డ గ్రామం. అందులో మాకు ఉదయం లేచినారు, ఫోన్ వచ్చింది. ఇట్లా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పడం వల్ల మేము వేముల గ్రామానికి వచ్చినాము. కానీ ఇక్కడ వచ్చినాక పరిస్థితులు అన్ని రివర్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఏదో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అందులో జులుం తీసే టైంలో ఈ అమ్మాయిని హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి మాకు ఫోన్ చేసి చెప్పారు. కానీ అది ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే టోటల్ గా అమ్మాయిని తీసుకెళ్లి ఎవరెవరో కానీ ముగ్గురు నలుగురు రేప్ చేసిన సంఘటన ఆడ ఉంది. అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే బ్లడ్ బ్లీడింగ్ అయి ఉంది. బాత్రూమ్ లో డ్రైయర్ పడ్డది. అక్కడ విపరీతమైన బ్లీడింగ్ తోటి అమ్మాయికి అయితే విపరీతమైన దెబ్బలతోటి బాధ ఇదైంది. అమ్మాయిని ఉదయం వాళ్ళకు ఒక విష్ణు అనే వ్యక్తి వచ్చి సమాచారం ఇస్తే అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి మాట్లాడినరు. అమ్మాయిని తీసుకొని ఈడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈడ కాదు అని అంటే మళ్ళీ జానంపేటకి తీసుకెళ్లారంట. తీసుకెళ్లిన తర్వాత ఆడ పల్స్ చూసి వాళ్ళు చనిపోయిందని చెప్పడం జరిగింది. కానీ మేము ఉదయం వీటికి వచ్చేసరికి మొత్తం గందరగోళం ఏర్పడ్డది. విపరీతమైన అమ్మాయికి ఎవరు సపోర్ట్ లేదనే ఉద్దేశంతో ఏదేదో మిస్బిహేవ్ చేస్తారు. ప్రేమించిన అబ్బాయి అంటారు. ప్రేమించిన అబ్బాయి అయితే అని ఇట్లా చంపమని ఏమన్నా రాసి ఉందా? ప్రేమించినంత మాత్రం ఇంత క్రూరంగా చంపే ప్రేమించిన అబ్బాయి విష్ణు అంట. ప్రేమించినంత మాత్రాన కొట్టి ఆ రేంజ్ లో చంపడం ఇదా? దాంతో పాటు అది ఒక్కరితోటి జరిగిన సంఘటన అయితే కాదు. విపరీతమైన బ్లీడింగ్, దెబ్బలు అవన్నీ చూస్తే ఏదో గందరగోళం జరిగినట్టు అనిపిస్తుంది మాకైతే. దీని గురించి మా మాల సంఘాలు ఇట్లా వచ్చినాయి. వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు కేసు పెట్టడానికి పోతున్నాము. మా మాల సంఘాల తరపు నుంచి అందరూ న్యాయం చేయాలని చూస్తున్నాం.